అంటే చేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు కాబట్టే చేసినవి చేసా. కానీ ఒక్క సినిమా సగం నుంచి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అది నేను ఇంకా హరాస్మెంట్, ఇంకా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా నా ఫ్రెండ్ ఎప్పుడు వెళ్ళినా సింగిల్గా వెళ్ళకుండా అలా రేప్ అటాక్ చేశారు లిటరల్గా. అప్పుడు ఫస్ట్ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో చెప్పిన ముచ్చటనే అది. సో ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు ఇప్పుడు చాలా ఫేమస్. వాళ్ళు ఇద్దరు కలిసి నా మీద చాలా ట్రై చేసి నన్ను ట్రామటైజ్ అయిపోయినా నేను. అది అంటే ట్రైలర్ ఫుల్ హిట్ అయిపోయిందని చెప్పి ఆఫ్టర్ పార్టీ అరేంజ్ చేశారు. ఆఫ్టర్ పార్టీలో ఫోర్స్, నాకేమో మొహమాటం. ఇప్పుడు నాకు ప్రేమ లేక పెరిగిన అమ్మాయిని కదా, సో నేను నలుగురిలో బిలాంగ్ అవ్వాలి అనే కొద్దీ పీపుల్ ప్లీజర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఆ పీపుల్ అందరూ నా గురించి పాజిటివ్గా ఆలోచించాలనే ప్రెషర్లో మొహమాటం ఎక్కువ వచ్చేస్తుంది. నో చెప్పడం కష్టమైపోతుంది. ఒక అంటారు చూడండి, మొహమాటానికి వెళ్తే కడుపు వచ్చిందని. అలా నో చెప్పడం రాక ఫోర్స్ఫుల్గా మందు తాగేసా. నాకు మందు పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఏంటంటే మందు తాగితే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో నాకు ఇష్టం ఉండదు మందు తాగడం అనేది, నాకు ఇష్టం ఉండదు. బట్ మొహమాటం కొద్దీ తాగు అనేసరికి తాగుతున్నా తాగని ఇట్లా పెట్టి తోసేస్తారు, ఇలా పెట్టి పోసేస్తారు. అలా చేసేసరికి అవుట్ అయిపోయిన తర్వాత నా బాయ్ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళా, ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ అని. మా వాడికి ఫోన్ వచ్చింది పల్లెటూరు నుంచి, ఊర్లోంచి కాల్ వచ్చేసరికి నేను అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుంది, నువ్వు నీ దగ్గర ఫోన్ ఉంది, నేమన్నా ఉంటే కాల్ చేయు, మన వాళ్ళు ఇక్కడిక్కడే ఉంటారు, టెన్షన్ లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉన్నాను డిసైడ్ అయ్యి. ఇంకా ఇంటికి కార్లో డ్రాప్ చేస్తామని తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. కార్ది టైర్ రిపేర్ ఉంది, మన ప్రొడ్యూసర్ గారు డ్రాప్ చేస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను రిపేర్కి వెళ్తాను. మన డైరెక్టర్ నన్ను ప్రొడ్యూసర్ దగ్గర ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తే కింద నిల్చొని ఉన్నా, ఏదో ఫోన్ పట్టుకొని నాటకాలు చేసి డ్రైవర్ రావడానికి ఇంకో 20 minutes పడుతుందంట గాయత్రి, రాత్రి అవుతుంది కదా, పైన కూర్చుందా అని వెళ్ళి నా డ్రెస్ లాగడం స్టార్ట్ చేసిండు. నన్ను ఆ డ్రెస్ కాపాడింది. పెద్ద గౌన్ ఉండే, మా డిజైనర్ అన్ని కుట్లేసింది, లూజ్ ఉందని చెప్పేసి ఎక్కడికక్కడ స్టిచ్చెస్ చేసి, చాలా థిక్ క్లాత్ ఉండే. ఇలా పట్టుకొని మొత్తం డ్రెస్ అంతా ఇలా పట్టుకొని కూర్చున్న మూలకి 1 గంట సేపు హరాస్ చేసి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేనేమో తాగేసున్నా, నాకేం అర్థం కావట్లే. కొట్టేసుకొని లాస్ట్కి 1 గంట చూశాడు. దాని తర్వాత ఏం పని అయ్యేటట్లేదని మళ్ళీ మన డైరెక్టర్కి ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అందులో కార్లో మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళేమనుకుంటున్నారు, నా జుట్టు జరిగిపోయి ఉంది, నేను ఏడుస్తున్నాను, పని అయిపోయింది అని వీళ్ళు ఇలా చూస్తున్నారు. దాని తర్వాత వీళ్ళని ఫాలో అవుతూ ఇంకొక ఈవెంట్ మేనేజర్ బైక్ మీద వస్తున్నాడు. నేను ఫుల్ షాక్లో, డ్రామాలో అసలు ఏం జరిగిందని ఇలా కూర్చొని పోయి ఉన్నా. నా ఇల్లు వచ్చింది, దిగిపోయా. ఆ ఈవెంట్ మేనేజర్ వచ్చి ఇట్లా గలీజ్గా హగ్ చేసుకొని ఇలా అంతా నొక్కేస్తున్నాడు. ఇలా కళ్ళు తిరుగుతున్నాయి నాకు, ఫోర్స్ పని చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్లో ఉన్నా, డిసోసియేషన్లో ఉన్నా, ఫ్రీజ్ మోడ్లో ఉన్నా, తాగేసి ఉన్నా. ఇలా చేసేసరికి నేను ఒక 10 రోజులు నార్మల్ మంచి తినలేదు, నిద్రపోలేదు, జస్ట్ అలా కళ్ళలోంచి నీళ్ళు పోతూ ఉన్నాయి. సో ఇలా జరిగిన తర్వాత ఇంకా ఆ సినిమా అయిపోయేదాకా నా బాయ్ ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని నేను రాను, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. అది కూడా ఎందుకు వెళ్ళా అంటే, ఇప్పుడు ఇది జరిగింది, ప్రూఫ్ లేవు, నేను ప్రూఫ్ చేసుకోలేను. అప్పటికి నేను ఆ సినిమా మీకు తెలిసిపోతుంది, నేను సడన్గా మాయమైపోతాను. ఎండింగ్లో క్లాస్లో నేను కనిపించాను, ఎందుకు ఈ క్యారెక్టర్ మాయమైపోయింది అని క్వశ్చన్ వస్తుంది ఆడియన్స్కి. నేనేంటంటే ఇప్పుడు అందరికీ ఏం చెప్పాడు, గాయత్రి సీరియస్గా లేదు, నాకు ఫోన్లు ఎత్తట్లేదు, టైం ఇవ్వట్లేదు, అసలు అమ్మాయికి సిన్సియారిటీ లేదు, అలా ఇలా అని నా గురించి నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ మాట నిజం అవ్వద్దు, నా సినిమాలు వేరే సినిమాలు పాడగావద్దు, ఈమెకు వర్క్ ఎథిక్స్ లేవు, ఈమె హార్డ్ వర్క్ చేయదు అన్న పేరు ఖరాబ్ కావద్దని ఒప్పుకున్నా. కాబట్టి ఫినిష్ చేస్తా అన్నట్టు జాగ్రత్తగా ఫినిష్ చేసుకున్నా. గాయత్రి గుప్తా అంటే క్యూట్నెస్, అదైతే క్యూటే. నేను చాలా అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో బాగా కనెక్ట్ అయిన అమ్మాయి సడన్గా ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా చేస్తుంది వీడియోలు, యూట్యూబ్లో వీడియోలు, ఏమైంది ఈ అమ్మాయికి అనే క్వశ్చన్స్ మొదలయ్యడం స్టార్ట్ అయినాయి. అంటే తన లైఫ్ని తనే ఖరాబ్ చేసుకుంది అని అనే వాళ్ళకి ఎవరికి లైఫ్ ఖరాబ్ చేసుకోవాలని ఉండదు. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంట్లో ట్రామా రావడం వల్ల బేసిక్గా డార్క్ కామెడీ అనేది ట్రామా రెస్పాన్స్. మీరు ఎవరన్నా చూడండి, ఎక్కువ నవ్వుతున్నారు, ఎక్కువ నవ్విపించే వాళ్ళు ఉంటారు, ఎక్కువ జోకులు చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళ లోపల చాలా డిప్రెషన్ ఉంటుంది.
అది దాచిపెట్టుకోవడానికి కామెడీ అనేది డిఫెన్స్ మెకానిజం అనమాట. సో ఎవరైతే ఎక్కువ నవ్విస్తుంటారో అందరినీ సంతోషం పెట్టడానికి ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వాళ్ళు జీవితంలో సీక్రెట్గా డిప్రెషన్లో ఉన్నారు. ఓకే, సో నేనేంటంటే చలో ఇంట్లోంచి అయితే వచ్చేసిన 25 తర్వాత వెళ్ళగొట్టారు, ఇంట్లోంచి పంపించేశారు, బయటికి వచ్చిన తర్వాత చలో నా లైఫ్ నా కంట్రోల్లోకి వస్తుంది కదా, అమ్మాయ హ్యాపీగా ఉన్నా అనుకున్నా. కానీ సోషల్ ట్రామా గురించి నాకు తెలియదుగా. ఓన్లీ ఇంట్లో వాళ్ళే అబ్యూస్ చేస్తారని తెలుసు కానీ బయట వాళ్ళు అబ్యూస్ చేస్తారని తెలియదు. ఇది ఒక షాక్. కానీ ఇది ఎవరికి చెప్పుకోవాలి, నేను జస్టిస్ ఎక్కడ తెచ్చుకోవాలి, నన్ను ఎవరు సపోర్ట్ చేస్తాడు, నా డివోర్స్ తెచ్చుకోవడానికే తల కింద నేలకు రాయాల్సి వచ్చింది. లాయర్స్ అబ్యూస్ చేశారు, పోలీస్ స్టేషన్లో ఎవరు దేకరు. సో అసలు ఒక అమ్మాయి సింగిల్గా ఉంటే ఎవ్వరు దేకరు. వీళ్ళైతే గెలుకుదామని చూస్తారు, ఎందుకంటే ఎవడు అడిగేటోళ్ళు లేడు. సో ఇవన్నీ చూసిన తర్వాత జస్టిస్ అనేది జోక్. జస్టిస్ అనేది డబ్బులు లేకపోతే, మొగోడు సపోర్ట్ సిస్టమ్ లేకపోతే జస్టిస్ ఈజ్ అ జోక్ ఫర్ ఎ ఉమెన్. అందుకే ఫెమినిస్ట్ అయినా నేను, ఉత్తగానే కాలే. సో నేను ఎప్పుడు నవ్వుకుంటూ బయటికి కనిపించాను, ఎందుకంటే నువ్వు హెల్దీగా ఉంటే, నవ్వుకుంటూ ఉంటే, క్యూట్గా ఉంటేనే ఇండస్ట్రీ పట్టించుకుంటుంది. నీ ప్రాబ్లమ్స్ ఎవరికి కావాలి, నీ ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరికి కావాలి, నువ్వు బాధలో ఉంటే ఎవరికి కావాలి. అదే కదా సొసైటీ. డబ్బులు సంపాదిస్తున్నావా, క్యూట్గా ఉన్నావా, ఆ సినిమాకి పనికి వస్తావు, అంతకన్నా ఎవరికి అవసరం లేదు. కాబట్టి నా బాధను ఎప్పుడు దాచుకొని ఉంచా. అది ఎంత దాచుకున్నా అంటే స్పైన్ వంకరయ్యి అతుక్కునేదాకా ఎఫెక్ట్ అయింది. అంటే నాకు 2 years బ్యాక్ తెలిసింది. అంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు డాక్టర్స్, మొత్తం ఎప్పుడు 15 ఏళ్ళ నుంచి పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ ఇవే నడుస్తుంది. కానీ యాక్చువల్ రీజన్, రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది నాకు. నేను ఆయుర్వేదిక్ లైఫ్, ఇప్పుడు మా పేరెంట్స్ ఎంత ట్రామా చేసినా ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ నాది. శిబిరాల్లో పెరిగా, వేదాలు నేర్చుకున్నా. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ మమ్మల్ని శిబిరంలో 1 month వేసేవాళ్ళు. వేదాలు నేర్చుకోవడం, హోమం చేయడం. ఇంట్లో మేము 5 కూర్చొని మొత్తం హోమం చేస్తాం. మీకు అవునా? అవి కూడా వీడియోస్ చేయబోతున్నాం మెల్లిగా. అవునా? సో అట్లా స్పిరిచువల్ ఫ్యామిలీలో పెరిగాను, కానీ ప్రేమ దొరకలేదు కదా. సో ప్రేమ దొరకకపోవడం వల్ల ఏమవుతుందంటే అది లోపల కూర్చుండిపోయింది, పెయిన్ అంతా కూర్చుండిపోయింది. ఆ కూర్చొని స్పైన్ ఇట్లా వంకరైపోయింది. మెడిసిన్స్ దొరకట్లేదు, ఇంత హెల్దీ లైఫ్. నేను జంక్ ఫుడ్ తినను, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మసాలాలు తినను, బిర్యానీలు తినను, అడ్డమైన నూనె తినను, చాలా ఆర్గానిక్గా డీటాక్స్. చిన్నప్పటి నుంచే మా ఇంట్లో డీటాక్స్ అలవాటు, యోగా అలవాటు. నేను యోగా ఛాంపియన్, నేషనల్ ఛాంపియన్. నేను కరాటే వచ్చేసాను చిన్నప్పుడు, గ్రీన్ బెల్ట్ దాకా ఉంది. సో ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకొని ఇంత చేసి నా ఆరోగ్యం ఎందుకు పాడైంది అనే ఒక క్వశ్చన్ నన్ను ఎప్పుడు హాంట్ చేసేది. దీని రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది నాకు ఇది అని ఎప్పుడు కొట్టుకునేదాన్ని. డాక్టర్ దగ్గర వెళ్ళిన ప్రతిసారి ఎంఆర్ఐ స్కాన్లు, ఆ స్కాన్లు, ఈ స్కాన్లు అన్నీ తీస్తారు, కానీ నార్మల్ ఏం లేదు, నువ్వు జస్ట్ ఎక్కువ ఆలోచిస్తున్నావు, వెళ్ళిపో. దీన్ని మెడికల్ అబ్యూస్ అంటారు. అంటే నీ బాధని కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా వచ్చిన పేషెంట్ని దులిపేసుకున్నావా, నాకు 4 డబ్బులు వచ్చాయని ఆలోచించే డాక్టర్లు ఉండడం వల్ల చాలామంది అమ్మాయిలు ఆటోఇమ్యూన్కి బలయ్యారు. ఇప్పుడు సెన్సెస్లో తెలుస్తుంది ఏంటంటే 80% ఆఫ్ ఉమెన్ హ్యావ్ ఆటోఇమ్యూన్ కండిషన్ ఆల్ ఓవర్ ద ప్లానెట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిప్రెషన్ గివెన్ బై పేట్రియార్కీ. అందుకే పెళ్ళిలో అవ్వట్లే, ఆడవాళ్ళు క్రిమినల్స్ తయారవుతున్నారు. నేను యాక్చువల్గా ఇందాక మీరు ఒక పాయింట్ని నేను మిస్ అయిపోయి మళ్ళీ వేరే క్వశ్చన్లోకి వెళ్ళిపోయాను. డబ్బులు క్రౌడ్ మీకు ఏదో ఇబ్బంది అయితే హెల్త్కి నేను క్రౌడ్ ఫండెడ్ చేసుకున్నాను అని అన్నారు. ఇప్పుడు ఎలా ఉంటున్నారు మరి, మీకు ఇప్పుడు ఎలా? ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేసినప్పుడు కూడా నాకు ఒక 15 లక్షలు అట్లా అవసరం ఉండే. క్రౌడ్ ఫండింగ్లో ఎంత 2 lakhs ఏమో వచ్చాయి. అందులోంచి కొంచెం మంచి పర్సంటేజే ఆ క్రౌడ్ ఫండ్ వెబ్సైట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఆ ప్రమోషన్, ఈ ప్రమోషన్ అని చాలా బాధేసింది. దాని తర్వాత బాగా ఆలోచిస్తే ఒక్క ఫోన్ కాల్ క్యాన్ చేంజ్ మై లైఫ్, ఒక్క ఫోన్ కాల్ క్యాన్ చేంజ్ మై లైఫ్ అని అనుకున్నా. సరే క్రౌడ్ ఫండ్కి హెల్ప్ అవుతుంది, ఐ డ్రీమ్కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేసా, 2-3 ఇంటర్వ్యూస్ చేసా, సో దట్ పీపుల్ విల్ నో, దే విల్ గివ్ మనీ. బట్ కొన్ని వచ్చాయి, స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది, ఫ్యాన్స్ కొంతమంది, ఎంత వేస్తారు, అలా ఒక 2 lakhs దాకా అయింది. బట్ ఒకసారి ట్రై చేద్దామని సందీప్ రెడ్డి వంగ ఫ్రెండ్ అనమాట నాకు, ఫిదా టైంలో యాక్టింగ్ చాలా బాగా చేసామని ఫేస్బుక్లో నాకు మెసేజ్ పెట్టి నంబర్ షేర్ చేసుకొని అట్లా పరిచయం అయ్యారు. సో సందీప్కి మెసేజ్ చేసా, పెద్దది ఒక మెసేజ్ పెట్టా, సందీప్ ఇలా ఉంది నా పరిస్థితి, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, ఐ రియలీ నీడ్ సమ్ హెల్ప్, నాకు ఇన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, కనీసం నాకు ఒక 50% ఆఫ్ మనీ వచ్చినా ఐ కెన్ స్టార్ట్ మై ట్రీట్మెంట్. నేను బెడ్ రిడన్ అయిపోయి ఉన్నా, 1 year అవుతుంది, ఏం లేదు, మా ఓనర్కి డబ్బులు కట్టుకోలేదు, ఖాళీ చేయమంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నీ రిపోర్ట్స్ పంపించు గాయత్రి అన్నాడు. మెసేజ్ ఒకటి పెడితే రిపోర్ట్స్ పంపించా, ఎంత కావాలి నాకు, ఈ
ట్రీట్మెంట్స్కి నీకు ఫస్ట్ 3 monthsకి కావాల్సిన ట్రీట్మెంట్ ఎంత అవుతుందో అవన్నీ నాకు లిస్ట్ పెట్టు డీటెయిల్డ్గా అంటే మొత్తం అదొకటి పీపీటీ తయారు చేసి పంపిస్తే 5.5 lakhs ఒక 1 weekలో వేసేసాడు. కలవలేదు, ఏం లేదు, జస్ట్ ఒక మెసేజ్ 2-3 మెసేజ్లో 1 weekలో వేసేసిండు డబ్బులు. సో అలా ట్రీట్మెంట్కి వెళ్ళి 1 month బెంగళూరులో ఉండి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని అక్కడ యోగా, బ్రెత్ వర్కౌట్. ట్రామా అంటే లోపల కూర్చున్న కోపం, నాకు న్యాయం జరగలేదు, చిన్నప్పటి నుంచి అన్యాయం జరుగుతూ ఆ లోపల దాచుకున్న కోపం అంతా కూర్చుండిపోయింది. దాన్ని రిలీజ్ చేసి కుండలిని వైక్నింగ్ అంటారు అనమాట. అది బ్రీదింగ్ ఎక్సర్సైజ్ త్రూ, మెడిటేషన్ త్రూ, యోగా త్రూ, ప్రాణాయామం త్రూ చేస్తాం. సో అలా 21 days సైకిల్ ఒకటి చేస్తూ డీటాక్స్, లోపల ఉన్న డీటాక్స్ చేస్తూ, పంచకర్మ ఒక ట్రీట్మెంట్ ఉంది. పంచకర్మ దగ్గర నుంచి నాకు ఎంత రిలీఫ్ స్టార్ట్ అయిందంటే కూర్చొని ఏడ్చుకున్నాను నేను. ఓకే చలో అంటే నాకు డాక్టర్స్ నువ్వు చచ్చిపోతావు నాకు చెప్పేశారు, నువ్వు చచ్చిపోతావు, దీనికి సొల్యూషన్ లేదు, పెయిన్ కిల్లర్స్, పెయిన్ మేనేజ్మెంట్ తప్ప ఏం లేదని. నాకు అక్కడ నుంచి భయం అయ్యి ఎవడేమనుకుంటే నాకేంటి, నేను ఫస్ట్ చావడం ఏంటి అని చెప్పి క్రౌడ్ ఫండ్ ఆప్షన్ చేసుకున్నామా, ఎందుకంటే ఫ్యామిలీ కూడా లైట్ తీసుకున్నారు నన్ను. తీసేసుకునేసరికి ఇంకా ఆప్షన్ లేదన్నట్టు అది చేసుకున్నా. సో అమ్మయ్య నేను చచ్చిపోను, ఐ కెన్ లివ్ నవ్, ఐ నో హౌ టు హీల్ మై సెల్ఫ్. నా హీలింగ్ నేను అర్థం చేసుకున్నా. ఫస్ట్ ఇది ట్రామా వల్ల వచ్చింది, ఆ ట్రామా రిలీజ్ చేసుకొని ఫర్దర్గా ట్రామా ఇయ్యని మనుషులతో మాత్రమే స్నేహం చేయాలి, ట్రామా ఇచ్చేవాళ్ళు వద్దు అని డిసైడ్ అయితే 90% నా సర్కిల్ మొత్తం కట్ అయిపోయింది. ఇప్పుడు నా జీవితంలో 4 మిగిలారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక మనిషి అవసరం కొద్దీ నేనున్నాను కానీ నా అవసరం కొద్దీ ఎవరు లేరు నా జీవితంలో. అందరికీ నేను అమ్మనైపోయా ఎమోషనల్లీ, అందరికీ ఇస్తున్నా ఆమె గివర్. ఎందుకంటే ఇంట్లో నాకు ఇవ్వడం జరగలేదు. సో ఇవ్వకపోతే ఒక చైల్డ్ ఎంత సఫర్ అవుతుంది, ఇలా ఎవ్వరు సఫర్ అవ్వకూడదనే ఒక కసి కొద్దీ నాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదని, ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేసి అందరిని ప్రేమ చేసి అందరిని చూసుకొని అలసిపోయా. ఇప్పుడు ఈ లాస్ట్ కుండలిని అవేక్నింగ్ అయిన తర్వాత, ట్రీట్మెంట్స్ అయిన తర్వాత కొంచెం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. నాకు దేవుడు పరిచయం అయ్యాడు. 10 ఏళ్ళుగా గట్టిగా ఏథిజం అని మాట్లాడా. నాకు ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు గాడ్, ఐ ఫౌండ్ గాడ్. సో అట్లా ఐ స్టార్టెడ్ హీలింగ్. అంటే దేవుడు పరిచయం అవ్వడం అంటే మనకి బేసిక్గా ఏమవుతుందంటే ఇక్కడ పీనల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది తల్లో. ఆ పీనల్ గ్లాండ్ ఎప్పుడు మనం తినే ఆర్టిఫిషియల్ ఫుడ్ వల్ల ఫ్లోరిన్ పేస్ట్లు, క్లోరిన్ వాటర్, స్విమ్మింగ్ పూల్లో ఉండేవి, స్నానం చేసే నీళ్ళు, ఇలా రకరకాల విధాలుగా పీనల్ గ్లాండ్ మొత్తం క్యాల్సిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ హీటర్ రాడ్ నీళ్ళలో పెడితే ఇట్లా తెల్ల పొరలా వస్తుంది, అలా మన పీనల్ గ్లాండ్ చుట్టూ క్యాల్సిఫికేషన్ అయిపోతుంది. దానివల్ల మన స్పిరిచువల్ కనెక్షన్ కట్ అయిపోతుంది. అవునా? సో ఈ కుండలిని అవేక్నింగ్లో ఏం చేస్తారంటే పీనల్ గ్లాండ్ని డీకాల్సిఫై చేస్తారు. అంటే క్యాల్సిఫికేషన్ని తీసేసే ప్రాసెస్లు ఉంటాయి ఆయుర్వేదాలు. దానివల్ల స్పిరిచువల్ కనెక్షన్ స్టార్ట్ అయ్యి యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యూనివర్స్, అసలు మనం ఎందుకు పుట్టామో, మన పర్పస్ ఏంటి, యాజ్ అ సోల్ మనం ఏంటి, మన బాధ్యతలు ఏంటి, మనం చేయాల్సినవి ఏంటి, ఇవన్నీ అర్థం అవడం స్టార్ట్ అవుతాయి. సందీప్ రెడ్డి వంగ గారు మీకు అంత క్లోజ్, ఆయన ప్రాజెక్ట్స్లో మీకు ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అది నాకు తెలియదు. అంతవరకే. అంటే ఎప్పుడో ఒకసారి రిప్లై చేస్తాడు ప్రాజెక్ట్స్కి. ఎప్పుడు మధ్యలో ఒక ప్రాజెక్ట్ వేరే వాళ్ళ ఫ్రెండ్తో ఇప్పించాడు, గాయత్రి యూ షుడ్ డూ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి నన్ను రెఫర్ చేశాడు. కానీ నాకు ఆ డైరెక్టర్ నచ్చలేదు. నచ్చకపోవడం అంటే యాంగర్ ఇష్యూస్ ఉండే ఆ డైరెక్టర్కి. సో రిహార్సల్ సెషన్లో అంటే ఏదన్నా అటు ఇటు అయితే చాలా రూడ్గా బిహేవ్ చేసేవాడు. నాకేమో సెల్ఫ్ రెస్పెక్ట్ మనిషి, నాకు రెస్పెక్ట్ లేకపోతే కష్టం. ఒకసారి చూసా, 2 సార్లు చూసా, 3ఓసారి అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి నన్ను క్షమించండి, మీకంటే నాకన్నా ప్రాజెక్ట్ పెద్దది, ఈ ప్రాజెక్ట్లో నేను ఉంటే నేను న్యాయం చేయలేను, మీ మీద రెస్పెక్ట్ ఉంది కానీ నేను ఇందులో ఫిట్ అవును అని చెప్పి పద్ధతిగా చెప్పి వచ్చేసా బయటికి. నాకు మీ నోస్ పిన్ ఎందుకు పెట్టుకున్నది? ఇదా, దిస్ ఈజ్ అ బేసికలీ ఇండికేషన్ దట్ ఐమ్ బైసెక్షువల్, పాన్సెక్షువల్. అవునా? నాకు కాదు అనే దానికి ఇది నాకు తెలియదు అసలు ఇప్పుడు దాకా, నాకు ఇవన్నీ ఏం తెలియవు. అవునా? ఓకే. అంటే మేజర్లీ ఇప్పుడు స్పెక్ట్రమ్ చైల్డ్ అని చెప్పడానికి, ఓకే, సెక్షువాలిటీతో సంబంధం లేదు, ఐ బిలాంగ్ టు క్వేర్ కమ్యూనిటీ, ఐ మీన్ న్యూరో డైవర్జెంట్ అని చెప్పడానికి ఇది ఒకటి. అవునా? ఎంతమంది అమ్మాయిలతో కలిసి ఉంటారు మీరు ఇప్పటిదాకా? యాక్చువల్లీ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతారు? ఏం చేయలేదు నేను ఇప్పటిదాకా. అదే కదా 40 yearsకి వచ్చిన తర్వాత బయట చెప్పా,
కి ఆమె పాన్సెక్షువల్. నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతా అని నాకు నేను ధైర్యం తెచ్చుకొని బయట మాట్లాడడానికి నాకు 40 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు నాకేంటంటే జస్ట్ బికాజ్ ఐఎమ్ బైసెక్షువల్ అమ్మాయి దొరికిందా చేసా అలా కాదు. అలా కాదు, పడాలి, నచ్చాలి, ఈక్వేషన్స్ ఏమి ఉండాలి అవన్నీ ఉంటాయి అబ్బాయితో ఎలా అలాగే. కానీ అంత ఇంప్రెసివ్ అయిన అమ్మాయిలు కూడా దొరకలేదు నా జీవితంలో. అబ్బాయిలతో నేను ఎంత ట్రామా గురయ్యానో అమ్మాయిలతో కూడా అంత ట్రామా గురయ్యా. కాబట్టి నన్ను అంటే నేను తొందరగా ఇంప్రెస్ అవ్వలేను, అట్లా కష్టపడాలి. ఇష్టమైన అబ్బాయిలు అంటే లవ్ చేస్తారు నార్మల్గా. బేసిక్ ఇప్పుడున్న జనరేషన్ లవ్ అంటే కలవడం కోసమే. ఎలా కలవడం? కలవడం అంటే ఫిజికల్గా కలవడం సెక్స్. కోసమే. అదే నేను ఎప్పుడు వాడను. చేయలేదా? వాచినాను. అయితే నార్మల్గా లవ్ అని అంటే సెక్స్ కోసం లేకపోతే దాని కలుస్తూ ఉంటారు. ఇప్పుడు సంభోగం. ఇప్పుడు మ్యాక్స్ లవ్ అంతా ఇలాగే ఉండడానికి రీజన్ ఏమైనా ఉందనుకుంటున్నా? ట్రామా రెస్పాన్స్. హైపర్ సెక్షువాలిటీ ఇస్ ట్రామా రెస్పాన్స్. చెప్తా, దానికి ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. బాడీకి జనరల్గా మనం సేఫ్ అని ఫీల్ అవ్వడానికి డైలీ 8 నుంచి 12 హగ్స్ కావాలి. అది కూడా ఏంటి, నిమిషం పాటు కనీసం 20 సెకండ్లు మనం పట్టుకొని సెక్స్ ఉద్దేశం లేకుండా, ప్లటానిక్ అంటే నాకు సెక్స్ ఉద్దేశం లేదు, నువ్వు సేఫ్ అని ఫీలింగ్ ఇవ్వడానికి అమ్మనో నాన్ననో అక్కనో చెల్లినో ఉద్దేశం లేకుండా, ఆ ఉద్దేశం లేకుండా మనల్ని పట్టుకునే 8 నుంచి 12 హగ్స్ కావాలి. అప్పుడు మన బాడీ సేఫ్టీ అని ఫీల్ అవుతుంది. ఓకే, నువ్వు సేఫ్గా ఉన్నావు సొసైటీలో అని ఫీల్ అవుతుంది. మనము పాతకాలంలో చూస్తే మనకి జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి. అమ్మ వాళ్ళలోనో తాతయ్య వాళ్ళలోనో అమ్మమ్మనో పట్టుకోవడమో ఇవన్నీ మనకి ఫిజికల్ టచెస్ దొరికేవి. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే పరిగెత్తు. ఇప్పుడు మనము రోబోట్లా పరిగెట్టే మనుషులం కాదు, చిల్లవడానికి పుట్టాం. ఇప్పుడు ప్రపంచంలో మనుషులు తప్ప ఏ జంతువులన్నా తీసుకోండి, అన్ని జంతువులు కూడా ఆకలి అయినప్పుడు వేటాడతాయి, మిగతా టైంలో చిల్లవుతాయి. మనం మాత్రమే పరిగెడుతున్నాం. సో ఈ పరిగెత్తడం వల్ల ఏమవుతుందంటే మన లోపల అడ్రినల్ రష్, కార్టిజాల్, ఈ 2 నెగిటివ్ హార్మోన్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమవుతుంది, మన గుండె ఒక స్పీడ్లో కొట్టుకోవాల్సింది, అయ్యా నేనేం పని చేయట్లే, నేను డబ్బులు సంపాదించట్లే, నాకు ప్రేమ దొరకట్లే, ఇది మనకు తెలియకుండా సబ్ కాన్షియస్ బ్రెయిన్ బాడీ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతుంది. యాంగ్జైటీలోకి వెళ్ళిపోయినప్పుడు బాడీ ఏం చేస్తుంది, నిన్ను ఫోర్స్ చేస్తుంది పాజిటివ్ హార్మోన్స్ కావాలి నాకు అని. పాజిటివ్ హార్మోన్స్ కావాలంటే ఆర్గాజం కాగానే ఏమవుతుంది, ఆహా అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద డోపమిన్ హిట్. సో నీకు చేసిన ప్రతిసారి యు ఆర్ ఫీలింగ్ బెటర్ అండ్ యు ఆర్ గెటింగ్ ఫిజికల్ టచ్. ఓకే, ఆ ఫిజికల్ టచ్, ఓహో బాడీ ఏం డిసైడ్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏం డిసైడ్ అవుతుంది అంటే, ఓహో ఇలా నిన్ను హార్నీ చేసేసి నిన్ను కామం పెంచేస్తే నువ్వు ఒక మనిషిని దగ్గర తెచ్చుకుంటున్నావు, అప్పుడే నాకు టచ్ దొరుకుతుంది, కాబట్టి నేను హార్నీ చేసేస్తా, నువ్వు సచ్చినట్టు దానికోసమన్నా ఒక మనిషిని తెచ్చి ముట్టుకునేలా చేస్తావు అని బాడీ హైపర్ సెక్షువల్ అయిపోతుంది. బో ఇన్నున్నాయా ఇన్నున్నాయమ్మా. ఇది మామూలుగా నాకు నా పర్సనల్ డౌట్, పెళ్లి చేసుకుంటా నేనా? యా చేసుకుంటా. అంటే కరెక్ట్ పర్సన్ దొరికితే ఫస్ట్ షూర్. ఎవరైనా ఏమైనా ప్రపోజల్ కానీ మాట్లాడే ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి, కానీ నేను సేఫ్గా, ఐ మీన్ ఎట్లా అంటే ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ మనిషి కావాలి లైఫ్లో. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నన్ను టామ్ బాయ్ అంటారు, నన్ను మొగోడ్లాగా అంటారు, మ్యాస్క్యులిన్ అంటారు. లేదా ఇప్పుడు నాకు అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చినా ఇప్పుడు నాకు ఎలాంటి మనిషి కావాలి అంటే, నేను పెద్ద మనిషి అంటే అందరి జీవితంలో అమ్మనైపోయా అని చెప్పా కదా, నాకు ఆ బాధ్యత అలసిపోయా. ఓకే, నేను చిన్న పిల్లని అవ్వగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చినప్పుడు, అనే ప్రూఫ్ దొరికినప్పుడు ప్రాబబ్లీ ఐ కెన్ థింక్. మీరు సొసైటీ కోసం ఆలోచించి సొసైటీ కోసం మాట్లాడుతున్నారు అంతే కదా, మిమ్మల్ని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటున్నారు? సంబంధం లేదు. ఎందుకు? హీరోలు ఎప్పుడు సొసైటీ పీపుల్ ప్లీజర్లు కాదు హీరోలు. ఆ సొసైటీ నాకు లాభం వచ్చినా లేకున్నా నా వల్ల సొసైటీ బాగుపడుతుందని డిసైడ్ చేసుకునేటోడే ఫ్రీడమ్ ఫైటర్ అయ్యిండు. భగత్ సింగ్ అయినా ఎవరైనా సరే, ప్రాణం పోతుందని తెలుసు, రిస్క్ ఉందని తెలుసు, దీనివల్ల నన్ను గుర్తిస్తాడా గుర్తించరా అని పట్టించుకోరు. నా వల్ల బాగుపడుతుంది దేశం, నేను బలైనా సరే, నాకు కష్టం వచ్చినా సరే, నేను సఫర్ అయినా సరే, నేను చేసే పని వల్ల నలుగురు బాగుపడతారు అని అర్థం చేసుకున్నాడు హీరో అవుతాడు. ఈ సొసైటీలో మీ ఫ్యామిలీ కూడా, మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా మిమ్మల్ని? సంబంధం లేదు నాకు, నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, నా సంబంధం నాకు లేదు. నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్నాను, అది నాకు ఇంపార్టెంట్. నా కుక్ యాక్సెప్ట్ చేసింది నాకు అది చాలు. సడన్గా మీరేంటి సందీప్ రెడ్డి మంగళ మాట్లాడతా? నేను ఎప్పుడు ఇట్లానే మాట్లాడా.
నార్మల్గా జస్ట్ కంపేర్. ఫేమస్ అయింది అందుకే కదా. బేసికలీ మీ యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ అవుతుంది? బాగానే అది పోతుంది. ఒక పార్ట్ ఆఫ్ రెవెన్యూ కోసమేనా మీరు స్టార్ట్ చేసి? పార్ట్ ఆఫ్ రెవెన్యూ అంటే ఇప్పుడు నేను ట్రీట్మెంట్ అంతా అయ్యి చలో నేను కొంచెం మెల్లిమెల్లిగా వర్క్ చేద్దాము అని స్టార్ట్ చేసి మొత్తం అన్ని ఛానల్స్ తిరిగా, టీవీ ఛానల్స్ తిరిగా, న్యూస్ ఛానల్స్ తిరిగా, యూట్యూబ్ ఛానల్స్ తిరిగా, మూవీ ఆఫీస్లో అందరినీ కాంటాక్ట్ అయ్యా. నాకు అర్థమైందంటే నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ, నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ. నా ఇంటర్వ్యూలు కావాలి, నా కంటెంట్ కావాలి, కానీ నాకు ఆదాయం ఇచ్చే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఇది నాకు అర్థమైపోయింది. సో నేనే గొడవాలి. సో సాగర్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, హైదరాబాద్ నైట్స్ అని ఒక సినిమా డైరెక్ట్ చేసిండు అన్నమాట 23లో, బెడ్రిడన్ అవ్వకముందు. సో అది ఇంకా రిలీజ్కి ఉంది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఆ సినిమా డైరెక్టర్ నాకు సినిమా బండికి డిఓపి అనమాట తను. సో తను ఫ్రెండ్ అయ్యాడు. నేను పడిపోయిన టైంలో నాకు క్రౌడ్ ఫండ్ క్యాంపెయిన్ రేజ్ చేయడము, నాకు రెగ్యులర్గా కొంత గొప్ప డబ్బులు. ఇప్పుడు నాకు సాగర్ కూడా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ దట్ హెల్ప్స్ మీ కన్సిస్టెంట్లీ. అంటే నా దగ్గర నుంచి నన్ను బాధ పెట్టకుండా, నన్ను ఎక్స్ప్లాయిట్ చేయకుండా, నన్ను అబ్యూజ్ చేయకుండా, ట్రూ హార్ట్తోని, ప్యూర్ ఫ్రెండ్షిప్తోని నాకు హెల్ప్ చేస్తున్న 2-3 మనుషుల్లో సాగర్ కూడా. సో సాగర్ ఏమన్నాడంటే, నువ్వు టెన్షన్ పడక గాయత్రి, మనకి ఇది ప్రాబ్లం, దీని సొల్యూషన్ ఉండకుండా ఉండదు, విల్ డూ సంథింగ్, విల్ స్టార్ట్. నేను ప్రొడ్యూస్ చేస్తాను యూట్యూబ్ ఛానల్కి, నేను సపోర్ట్ చేస్తాను. కానీ బాల్కనీ చిత్రాలని తన ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో తను కూర్చొని నువ్వు ఏం చేస్తావు, నువ్వు యూట్యూబ్ కంటెంట్ చేసుకుంటూ వెళ్ళు, తను పోస్ట్ ప్రొడక్షన్ నేను చూసుకుంటా, రిలీజ్ నేను చూసుకుంటా, ఫైనాన్స్ ఎట్లా చేద్దాం. ఇప్పుడు నాకు రాదు పని, నువ్వు కొత్త, నేను కొత్త, నేను ఫిల్మ్ మేకర్ని, నాకు యూట్యూబ్తో సంబంధం లేదు, బట్ విల్ ట్రై డూయింగ్ సంథింగ్ అని చెప్పి అలా స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు ఉంది అంటే, నా వాయిస్ ఇప్పుడు ఒక యాక్ట్రెస్ అన్న తర్వాత, ఒక పబ్లిక్ పర్సన్ అన్న తర్వాత, యూ షుడ్ బి అలైవ్ ఇన్ ద మీడియా. సో దట్ ఈస్ వన్ రీజన్. ప్రతిసారి వేరే యూట్యూబ్ ఛానల్స్కి వెళ్తే రాంగ్ టైటిల్స్ వేసి నా పేరంతా ఖరాబ్ చేసారు. నేను ఎంపవర్ చేద్దామని వస్తే నన్ను డిస్పవర్ చేసేసిండ్రు. సో వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి నా పేరు పాడు చేసుకోవడం ఎందుకు, నా వాయిస్ నా ఫస్ట్ హ్యాండ్ వాయిసే వెళ్ళాలి, వేరేళ్ళ కంట్రోల్లోకి వెళ్ళకూడదు, నా ఇమేజ్ నా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నా. దీనివల్ల ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డెమో షూట్ ప్లాన్ చేస్తున్నా, సినిమా స్టోరీ ఒకటి పెట్టుకొని, మళ్ళీ సాగరే నా డెమో షూట్కి కూడా డబ్బులు పెడుతున్నాడు. సో ఇప్పుడు యాక్చువల్గా మొన్న షూట్ చేయాల్సింది, హీరో కోసం వెతుకుతున్నా. మీ డైరెక్షన్కి మీకు మంచి అవార్డ్స్ వచ్చాయని విన్నా. మీకు ఆ టాలెంట్ కూడా ఉంది కదా? ఉంది, టాలెంట్ ఒకటి సరిపోతుందా? చాలా మందికి తెలుసు లేదు కదా మీ డైరెక్షన్, మీ అవార్డ్స్కి, మీ అవార్డ్స్ చిన్న చిన్న చేసా, సినిమాలు చేయలేదు కదా. సినిమా చేస్తే ఆ చిన్న వాటికి అన్ని వచ్చాయంటే పెద్ద చేస్తే ఎలా వస్తుందో. మీ థాట్ ప్రాసెస్కి, మీకు దానికి అంటే ఎలాంటి హీరో కావాలి? ఇది ఒక లవ్ స్టోరీ చేస్తున్నా. ఈ లవ్ స్టోరీలో 40-year-old ఫీమేల్, 30-year-old మేల్. నేను పనికిరానా? నాకు కరెక్ట్ అదే మాట్లాడదామని అనుకుంటున్నారు లోపల, అంటే ఫస్ట్ టైం కదా మనం కలవడము. కింద రాగానే శివ ఏజెంట్ ఉంటుంది, శివని అడుగుదామా, 29-30 దగ్గరలో సరిపోయావు శివ, కరెక్ట్. సో ఈ సినిమా మొత్తం లవ్ రొమాన్స్. ఓకే, నీకు ఓకేనా? నాకు ఓకే. సరే అయితే అయిపోయినాక మాట్లాడు. రెమ్యునరేషన్ రెమ్యునరేషన్ ఇవ్వలేను, పేద డైరెక్టర్, నాకు రెమ్యునరేషన్ తో అవసరం లేదు. కంటెంట్ సరే డెమో వరకు అయితే, డెమో షూట్ వరకు అయితే చూద్దాం. తర్వాత ఎప్పుడు జాబ్ చేయాలని అనిపించలేదా మీకు? అనిపించే అన్ని తిరిగా, నేను ఏం జాబ్ చేయగలుగుతానో దాన్ని బట్టి అన్ని ప్లేసెస్లో తిరిగా. చూడాలి, ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. ఇప్పటికీ మీకు చెప్తేనా మరి 3 నెలలు అవుతుంది నేను రూమ్ రెంట్ కట్టుకొని. కాకపోతే మా ఓనర్ ఏంటంటే, నేను 10 ఏళ్ళ నుంచి సేమ్ ఓనర్స్ అనమాట. సో వాళ్ళ ఫస్ట్ నేను 2 bedroom 2 BHKలో ఉండేదాన్ని. మళ్ళీ ఇప్పుడు నాకు పెంట్ హౌస్ కావాలి అని మొండికి చేస్తే, మా షిజ్జుగాడు ఉన్నాడు, సన్లైట్ లేదు, నాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సన్లైట్ కావాలి అని చెప్పి పెంట్ హౌస్ అంటే మా అందే ఉంది ఇంకోటి చూడని, మళ్ళీ అక్కడ 4 years ఉన్నా, మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ 11 years నుంచి సేమ్ ఓనర్స్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే నా మీద అభిమానం ఏంటంటే, ఒక్కతే కష్టపడుతుంది, ఒక్కతే మళ్ళీ అల్లరి చేయను, మళ్ళీ కాలనీలో ఏమైనా లొల్లులు అయితే నేను వెళ్ళి చూస్తుంటా. సో అట్లా కోవిడ్ టైంలో కూడా చాలామంది సఫర్ అవుతూ కన్స్ట్రక్షన్స్ అవుతుంటే వాళ్ళందరికీ ఒక 300 ఫ్యామిలీస్కి ఫుడ్ సప్లై చేసిన, ఎన్జిఓస్తో టైఅప్ చేసి, టీవీ ఛానల్స్లో లైవ్ ఇచ్చి, నా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లైవ్లు ఇచ్చి, అలా అయినా ఎన్జిఓస్తోని వేరే కంట్రీస్ నుంచి డబ్బులు పంపించి అలా చాలామందికి సెట్ చేశాను అనమాట. సో కాలనీలో అందరూ బేసిక్గా నన్ను గుర్తుపట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తారు, నాట్ జస్ట్ బికాజ్ ఐమ్ అన్ యాక్ట్రెస్, బికాజ్ దెర్ ఇస్ అట్లా. సో అట్లా మంచితనం కొద్దీ సరే వెయిట్ చేస్తాలే గాయత్రి అయినప్పుడు చేద్దు కానీ అలా మా ఓనర్స్ కూడా కొంచెం. నాకు వింటుంటే అదలా ఉంది.
అంతే. అంటే ఒకప్పుడు బాధపడేదాన్ని, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఐ డోంట్ డిజర్వ్ దిస్, నేను మంచి మనసు ఉన్న మనిషిని, నాకు ఇలా చేయకూడదు, సొసైటీ మంచోళ్ళతో మంచిగా ఉండాలి అని. కానీ వీఆర్ ఆల్ జస్ట్ ఒక గేమ్ నడుస్తుంది ప్రపంచంలో, అందరు గేమ్లు ఆడుతున్నారు. ఈ గేమ్లో మనం జస్ట్ ఒక పాత్ర, దాన్ని ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నా అనిపించింది. ఓకే, ఒక ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ కోసం ప్రయత్నిద్దాం. ఫస్ట్ నేను బాధపడడం మానేసా, ఇమోషనల్ అవ్వడం మానేసా. ఇమోషనల్ ఎవరికి అవుతా అంటే, నా వాల్యూ తెలిసిన వాళ్ళ కోసం మాత్రమే ఇమోషన్, నా వాల్యూ తెలియని వాళ్ళకి ఇమోషన్ తీసేసి లాజిక్స్ పెట్టడం స్టార్ట్ చేసా. మరి ఆ ఎమోషనల్ పోస్ట్ ఎందుకు పెట్టావు ఒక 3 days బ్యాక్? నా గురించి ఆలోచించుకొని పెట్టాను. అది ఇప్పుడు చూసే వాళ్ళకి నేను నువ్వు ఒక ఎమోషనల్ realization- పర్సన్ నేను అనుకుంటారు చెప్తా కదా. వినండి, మధ్యలో ఆ పోస్ట్ మీరు చదివారా కింద? నేను చదివే మీ బ్రేకప్ గురించి, మీ ఫీలింగ్ గురించి ఎక్స్ప్రెస్ మీరు చేసి కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. నేను నేను ఏం రాశానంటే, ఇప్పుడు క్యాజువల్ డేటింగ్ అనేది చాలా టాక్సిక్, ఇది చాలా కాంట్రవర్షియల్ అనిపిస్తుంది ఎవరికి, పాతకాలం మనుషులకి, కన్జర్వేటివ్ పీపుల్కి చాలా కాంట్రవర్షియల్ అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ ట్రూత్. ఇది ఓన్లీ యంగర్ పీపుల్కి, ఎవరైతే ట్రామాలో కొట్టుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే జవాబులు ఇచ్చే పోస్ట్ ఇది. అంటే నాకు లాస్ట్ ఇయర్ నుంచి రెవల్యూషన్స్ వస్తున్నాయి అనమాట. రెవల్యూషన్స్ అంటే స్పిరిచువల్ కనెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి నాకు జరగని జస్టిస్లకి, క్వశ్చన్స్కి అన్నిటికీ ఒక్కొక్కటి ఆన్సర్స్ దొరుకుతున్నాయి. సో మధ్యలో ఏమైందంటే 2023లో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రీమ్ సెక్షువల్ ట్రామా, నాకు ఆ బ్రేకప్లో కూడా నాకు నా పెళ్ళి ఉండే, నాకు ఫోర్స్ఫుల్గా పెళ్ళయింది. ఆ పెళ్ళిలో కూడా నాకు ఎక్స్ట్రీమ్ ట్రామా, లిటరల్ తట్టుకోలేక 5 stitches ఉన్నాయి, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. అంటే ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ వెంట్ త్రూ, నేను ఎలా బ్రతుకున్నానో నాకు తెలీదు, నేను హోస్ట్లో ఎలా ఉన్నానో నాకు తెలీదు, నేను సైకో కానీ, పిచ్చిదాన్ని కానీ, చచ్చిపోవడం కానీ, మూడిట్లో ఎందుకు జరగలేదో నాకు తెలీదు. ఫోర్స్ఫుల్ పెళ్ళి ఏంటి అంటే మా పేరెంట్స్ డివోర్స్ అయిపోయింది, ఇంట్లో నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి తొందరగా పెళ్లి చేసేసేయాలని ఫోర్స్ఫుల్గా. మా అమ్మ అయితే పాయిజన్ బాటిల్ పెట్టుకొని, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను కూర్చొని. నాకు అప్పటికే అర్థమైపోయింది వీళ్ళు టాక్సిక్ ఉన్నారు, వీళ్ళతో నేను సంతోషంగా ఉండలేను. నేను చెప్పాను, అమ్మ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండలేను, కానీ నేను ఈ మాటకు రెస్పెక్ట్ ఇస్తా, నువ్వు చేసుకోమంటే నేను చేసుకుంటా, కానీ నీకు నా సంతోషం ఇంపార్టెంట్ అయితే ఇది పెళ్ళి వద్దు, క్యాన్సిల్ చేయించేసే. వీళ్ళు మాటలు ఒకటి ఉంది, చేష్టలు ఒకటి ఉంది, వీళ్ళు కరెక్ట్ కారు అని చెప్తే బాటిల్ పెట్టుకుంది. అవన్నీ నాకు సంబంధం లే, పెళ్ళి చేసుకో అంతే. అంటే లిటరల్గా మండపం వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇట్లా పారిపోవాలా అని ఉండే. కానీ పాపం మా అమ్మ ఒక్కతే అయిపోయింది, మా అమ్మకి చెడ్డ పేరు నేను తీసుకురావద్దు అని ఎంత లోపల కుమిలి వెళ్ళి చేసుకున్నా. పెళ్ళి అప్పగింతలు అవుతాయి కదా, అప్పగింతలప్పుడు మా అమ్మ నన్ను హక్ చేసుకొని, అమ్మ మిస్ యూ అని చెప్పి ఇట్లా హక్ చేసుకుంటే మా అమ్మ ఒక డైలాగ్ కొట్టింది, నా మనసు ఇరిగిపోయింది తెలుసా. చూడు ఇట్లా హక్ చేసుకొని చెవులో చెప్తుంది, నేను వదిలించుకోవడానికి పెళ్ళి చేస్తున్నా, మళ్ళీ నా జీవితంలోకి రాకు, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని. మళ్ళీ ఇలా లేచి ఇలా సరే బెట్ట బాగానే వెళ్ళిపోయింది. నేను ఫ్లిప్ అయిపోయా. ఒక అమ్మ అందరి ముంగలు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా, సీక్రెట్గా ఒకలాగా, అలా ఎలా ఉండగలుగుతారు అనే షాక్లో ఉండిపోయినా. నాకు ఇదే మా అమ్మ మెంటాలిటీ ముందు తెలుసుంటే నేను పారిపోయేదాన్ని ఇంట్లోంచి. ఐ డోంట్ డిజర్వ్ దట్. 2 years ఎంత అబ్యూస్ గురయ్యా నేను ఆ పెళ్ళి వల్ల అనేది నేను మాటలో చెప్పలేను. లిటరల్గా పెళ్ళి తర్వాత 6 times అంటే ముహూర్తాలు బాగాలేవని అది ఇది అని చెప్పి 2 months ఫస్ట్ నైట్ పోస్ట్పోన్ చేశారు. ఇంత లోపల మనోడు ఏం చేస్తాడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఫోర్స్ చేయడం. నాకు ఇష్టం లేదు, పద్ధతికి వెళ్దామంటే జుట్టు పట్టి గోడ కొట్టి కళ్ళు తిరిగిన తర్వాత అలా 6 times జరిగింది. ఐ వాజ్ బ్లీడింగ్ ఎవ్రీ టైం. మా అమ్మకు ఫోన్ చేస్తే, నువ్వు చచ్చిపోయినా నాకు సంబంధం లేదు, నేను వదిలించుకోవడానికి పెళ్లి చేశా, నాకు ఫోన్ చేయకు, ఇదిలా జరిగేది. యాక్చువల్లీ యూఎస్కి వెళ్ళకపోవడానికి రీజన్ ఇదేమో, ఇది ఎప్పుడు వచ్చింది. సో ఇలా జరిగాయి. సో నాకు అందుకే పెళ్ళి అంటే భయం, పెద్దోళ్ళు అంటే భయం. అంటే అది భయం అంటే భయపడను, కానీ సబ్కాన్షియస్ యాంగ్జైటీ అది. అందుకే పెళ్ళి జోలికి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు మీరు ఇందాక నేను అడిగినప్పుడు పెళ్లి చేసుకుంటా ఇష్టం అని అన్నారు, కానీ మిమ్మల్ని మళ్ళీ మంచిగా చూసుకునే పర్సన్, ఆ టైము, అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే వస్తే మంచిది, లేకపోతే ఇట్స్ ఓకే, ఇలానే గడిపేస్తాం. మనము జీవితంలోకి ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోతాం, మధ్యలో ఈ డ్రామా అంతా. సో ఒక్కసారి వెన్ యూ మేక్ పీస్ విత్ యువర్ సెల్ఫ్, మనకు సెల్ఫ్ వర్త్ తెలిసి గాడ్ వచ్చేసింది అనుకోండి, నా బాధ వినడానికి ఒక వాయిస్ ఉంది నా లోపల, ఐఎమ్ హియరింగ్ మై సెల్ఫ్, గాడ్ ఈస్ లిస్నింగ్ టు మీ, ఐఎమ్ బీయింగ్ గైడెడ్. నన్ను గైడ్ చేస్తున్న ఒక సూపర్ పవర్ నా లోపల ఉంది, గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ. సో ఐఎమ్ ఫైన్. ఐఎమ్ గాడ్.
అంతే, నేను దేవుడు, నువ్వు దేవుడు, అంటే మనం అందరం దేవుళ్ళమే, జస్ట్ వీ డోంట్ రియలైజ్ అంతే. చిన్నప్పుడు కూడా చిన్నపిల్లలు దేవుడితో సమానం అని అప్పుడే అంటారు కదా. ఎందుకంటే పొల్యూట్ అవ్వలేదు కాబట్టి. మనం పొల్యూట్ అవ్వడం వల్ల మనం దేవుళ్ళని మర్చిపోతాం. Yeah. అంటే మరి గుళ్ళకి వెళ్ళడం అవన్నీ జరుగుతుంటున్నాయి కదా. ఇంతకుముందు వెళ్ళేదాన్ని కాదు, కానీ ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్తాం. గుడికి వెళ్తున్నా, గుడిలో వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటా, ఎనర్జీస్ అబ్జర్వ్ చేసుకుంటా. యాక్చువల్లీ మీకు ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది, మీ అలాంటి వాతావరణంలో పెరిగారు, అన్నీ జరిగాయి కదా. అంటే పెళ్లి చేసుకోవాలి, ఒక పిల్లలు, ఆ పిల్లల్ని మంచి చూసుకోవాలి, వాళ్ళకి అన్నీ నేర్పించాలి, ఇలా జరగాలి అలా జరగాలి. మన జనరేషన్, మన వారసులు, మన వారతత్వం అది పెంచి కొంచెం మంచిగా నేర్పించి మంచిగా సొసైటీలో ఉండాలనే ఆలోచన అలాంటివి ఉన్నాయా? చేస్తున్నాను కదా ఆల్రెడీ పేరెంటింగ్ సొసైటీకి. ఓకే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. కుటుంబం ఉంది అంటే అమ్మ, నాన్న, పెళ్ళాం, పిల్లలు. మీ కుటుంబం సైజ్ ఎంత అంటే వాళ్ళే. నా కుటుంబం లేదు, నా కుటుంబం సైజ్ నా దేశం. అర్థమైందా? నా కుటుంబం నేను అలా చూస్తున్నా. సో ఇప్పుడు తల్లి తండ్రి పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని చూడరు, వాళ్ళ బాగోగులు చూస్తారు. నా పిల్లలు నాకు ఏం చేస్తారు అని చూస్తే వాళ్ళది ప్రేమ కాదు. అన్కండిషనల్గా ఎప్పుడైతే పిల్లల్ని ప్రేమిస్తారో అది రియల్ ప్రేమ ఫ్రమ్ తల్లిదండ్రి. అదే చేస్తున్నాను నేను సొసైటీతో. సొసైటీలో ఏజ్కి సంబంధం లేకుండా నేను అందరినీ పిల్లల్లా కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఎడ్యుకేట్ చేయాలి, అందరు బాగోగులు చూసుకోవాలి, అందరు సంతోషంగా ఉండాలని వీడియోలు చేస్తున్నాను. అవును, మీరు మంచిగా చేస్తున్నారు, బట్ ఆ సొసైటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. జవాబు దొరకాల్సిన వాళ్ళకి దొరికేస్తున్నాయి. మీరు కామెంట్ సెక్షన్లో చూడండి, 10 మంది తిడతారేమో, 50 మంది థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్, ఇట్ ఈస్ హెల్పింగ్ మీ. కామెంట్స్ పట్టించుకుంటారా? అన్నీ చూస్తా, పట్టించుకోవాల్సినవి పట్టించుకుంటా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటా, మొరిగే కుక్కలు ఉంటాయి, మొరిగే కుక్కలు పట్టించుకోను. ఏదైనా కుక్క క్యూట్గా వచ్చి నాతో ఆడుకుంది అనుకో, వెళ్ళి ఆడుకుంటా, నేను కుక్క పిల్లలు అయిపోతా. యాక్చువల్లీ నాకు ఇంకొక డౌట్ ఉండే, మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఇంకోటి వచ్చింది. మీకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అని, ఆ మ్యూజిక్కి సంబంధించిన ఒక పర్సన్తో రిలేషన్లో ఉండేవాళ్ళని. అవునా? అదెందుకు అయ్యింది? అది మీ ఇష్టంతోనే, మీ దీంతోనే వెళ్ళారు కదా, మరి అది ఎందుకు బ్రేకప్ అయ్యింది? అదే అయితే దీన్ని చాలా టాక్సిక్ ఉండేది. బాగానే కనుక్కున్నానా? దీన్ని కార్మిక్ రిలేషన్షిప్ అని చెప్తా. ఎప్పుడైతే ఒక సోల్ ఎక్స్ట్రీమ్ ట్రామా నుంచి వచ్చి ప్రేమ అనే డెఫినేషన్ అర్థం కాక కొట్టుకుంటుంటాం చూడండి. ఈ కార్మిక్ రిలేషన్షిప్ ఏంటంటే కథార్సిస్ అనేది ఒక ఫినామినా ఉంటుంది మనకి. మీకు ఐడియా ఉందా? స్పిరిచువాలిటీ తెలిస్తే కొంచెం, లేదా హిందూయిజం కరెక్ట్ క్లారిటీ ఉంటే ఇప్పుడు మనుషులను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. కథార్సిస్ అనే ఫేజ్లో కార్మిక్ అనేది ఫైనల్ ఫేజ్ అనమాట. అంటే మనకి ఇల్యూజన్స్, అంటే నా మొగుడు, నా ఫ్యామిలీ, నా కోరికలు, నన్ను ఇట్లా చూసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలి, ఇవన్నీ డెల్యూషన్స్లో ఉంటాం. కానీ రియాలిటీలో నేను చూస్ చేసుకున్న మనిషి అంటే మనకి బేసిక్గా నా కోసం నేను నిలబడలేదు ఎప్పుడు. సో నా కోసం నేను నిలబడాలి అంటే ఇచ్చి కొట్టాలి. ఒకటి కొట్టాలంటే ఫిజికల్గా కాదు, మెంటల్గా సెల్ఫ్ రెస్పెక్ట్. దెబ్బ తగిలితే జ్ఞానం వస్తుంది అంటారు కదా, ఆ జ్ఞానం రావడానికి తగిలిన దెబ్బది. సో చాలా ట్రామటైజ్ అయిపోయా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా, ఆరోగ్యం మొత్తం ముడిసిపోయింది. ఆయన కూడా ఇబ్బంది పెట్టారు అఫ్ కోర్స్. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని పెట్టరు. వాళ్ళు ప్రేమలో పెరగాక ట్రామాలో పెరిగి వాళ్ళు ప్రేమ అనుకుంటూ ట్రామానే ఇచ్చారు. సో ఐ ఫర్గివ్ దెమ్ బికాజ్ వాళ్ళు సంతోషంగా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. పేట్రియార్కి పితృస్వామ్య వ్యవస్థ మొగోడిని ఎలా కుడిపించిందంటే ఇలా రాక్షసుడిని, జంతువుని తయారు చేసి కుడిపించింది. సో ప్రేమ, అమ్మ ప్రేమ సరిగ్గా అర్థం చేసుకొని మొగోడు చేసే పనులు ఇవి. వచ్చే అమ్మాయిని హింస పెడతాడు. సో మదర్ వుండ్ ఎప్పుడైతే హీల్ చేసుకుంటారో అబ్బాయిలు, అప్పుడే అమ్మాయిలను సరిగ్గా ప్రేమించగలుగుతారు. అమ్మాయిలు ఎప్పుడైతే ఫాదర్ వుండ్ హీల్ చేసుకుంటారో అప్పుడే కరెక్ట్ మొగోడిని ప్రేమించగలుగుతారు, కరెక్ట్గా ప్రేమించగలుగుతారు. నాకు గాయత్రి గుప్తా మాటలన్నీ బాగా నచ్చుతున్నాయి, అన్నీ బాగున్నాయి, జనాలకు కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ బూతులు లేకుండా ఎందుకో మన బేసిక్గా మన వాళ్ళు బూతులు అంటే యాక్సెప్ట్ చేయరు, బోల్డ్నెస్ యాక్సెప్ట్ చేయరు. అది ఎందుకో తెలీదు, నాకు తెలియదు. మీకేమైనా తెలుసా? ఐడియా ఉందా? అంటే పద్ధతి, పవిత్రత అని అది యూఎస్పీ పెడతారు కదా. ఇప్పుడు మనకి ఏంటి, అందరూ తెల్ల బట్టలు వేసుకొని నీట్గా ఐరన్ చేసుకొని బట్టలు వేసుకోవాలని కోరుకుంటారు. ఇప్పుడు బురదలో పడాలనుకోడు. కానీ బురదలో పడకుండా ఉంటామా జీవితంలో? ఏదోసారి పడుతూ ఉంటాం కదా.
అది పడకపోయినా కారెళ్ళిపో. ఎగ్జాక్ట్లీ అలా బురదలో పడ్డప్పుడు ఏమైందంటే కోపం వస్తుంది. సో అలా సర్వైవల్ మోడ్లో ఉన్న మనుషులు ఎప్పుడు బూతులు డిఫెన్స్గా వాడతారు. ఇది ఏంటంటే నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను బూతులు, చాలా మంది మాట్లాడుతారు. మహేష్ బాబు సినిమాలో అన్న మాటలు ఇంట్లో ఉన్నాయి. మన రామ్ చరణ్ తేజ్ది పెద్ద సినిమా ఉండేది చూడండి, దాన్ని రామ్ చరణ్ రంగస్థలంలో బూతు వాడలేదు. నాకు రాలేదేంటి సడన్ గా? అదే ఇది గుర్తు తెచ్చుకుంటున్నాను. ఆయన కొంచెం వినపడదు కదా, అది గుర్తు తెచ్చుకుంటున్నాను. రైట్ రావట్లే. అందరూ బూతులు మాట్లాడలేదు, మాట్లాడారు. బూతులు అనేది అందరూ మాట్లాడతారు. ఇక్కడ ఏంటంటే ఆడపిల్లని కాబట్టి నన్ను సపోర్ట్ చేసే లేరు కాబట్టి, దెప్పడం ఈజీ కాబట్టి, తొక్కాలి కాబట్టి, నా వాయిస్ లేవకూడదు కాబట్టి అంట. అంటే బేసిక్ అబ్బాయిలను కూడా తిడతారు. అసలు బూతులు అనేది డిఫెన్స్ అండి. బేసిక్ దాని మీద కూడా ఒక వీడియో, యూట్యూబ్ వీడియో చేశాను. అదే అది లేకుండా ఇంకొకటి సైకలాజికల్ గా ఈ మధ్యనే అంటే రీసెర్చ్ లో కనుక్కున్నది ఏంటంటే బూతులు మాట్లాడిన ప్రతిసారి డోపమిన్ రిలీజ్. నేను విన్నా, అది రీసెంట్ గా విన్నాను. అది కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే నిన్ను గట్టి గిల్లేస్తా, ఇది ఏంటి సీక్రెట్ గా గిల్లుతా, ఇది ఎవరికి కనిపించదు. నువ్వు అప్పుడు బూతు మాట్లాడితే అది రికార్డ్ చేస్తావు. ఈ గిల్లదు ఎవరికి కనిపించట్లే, బూతు మాట్లాడిందే కనిపిస్తుంది. మనుషులు బూతు మాట్లాడదంటే గిల్లద్దు, సొసైటీ గిల్లుతుంది, హరాస్ చేస్తుంది. అంటే మెటఫార్గా చెప్తున్నా, సొసైటీ ఈజ్ నాట్ లెట్టింగ్ మీ. అమ్మాయిలని అబ్బాయిలని ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో వాళ్ళు జీవితంలో సంతోషంగా లేరు, వాళ్ళకి రెస్పెక్ట్ దొరకట్లేదు. సో అది డిఫెన్స్లో వచ్చే మాటలు. వాళ్ళని తప్పు అని చెప్పే కంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో మనం ఇప్పుడు ఒక చెట్టు సరిగ్గా పెరగట్లేదు అనుకో గార్డెన్లో, మనం సాయిల్ని కరెక్ట్ చేస్తాం కానీ చెట్టు ఎందుకు పెరగట్లేదు అనం కదా. సొసైటీ బాగుపడాలి ఫస్ట్. ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు జనాల నుంచి? సంతోషంగా ఉండాలి అందరూ, ఎవరినైనా హర్ట్ చేసుకోవద్దు, సెల్ఫ్ వర్త్ తెలుసుకోవాలి అందరూ. ఫస్ట్ నాకు నేను ఇంపార్టెంట్, నా సెల్ఫ్ వర్త్ నేను వాల్యుబుల్ అని అర్థమైతే అంత సొసైటీ సెట్ అయిపోతుంది. దానికోసం నా వంతు ఏమంటారు ఉడత సహాయం నా యూట్యూబ్ వీడియోల ద్వారా చేస్తున్నా. మళ్ళీ నాకు డౌట్, ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మీరు ఏం చేస్తారు? ఏమో నాకు అర్థం కావట్లేదు. సినిమా చేస్తాను, ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేస్తా. సినిమా డెమో షూట్ చేసిన తర్వాత ఫిలిం బజార్ అని ఒక ప్లేస్ ఉంది గోవాలో, అక్కడ మొత్తం డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ వస్తాయి, వేరే కంట్రీస్ నుంచి ప్రొడ్యూసర్స్ వస్తారు. అక్కడ వాళ్ళకి నచ్చితే ఇక్కడ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక పెద్ద డోర్ ఓపెన్ అయింది నాకు, అది కూడా సాగరే తీసుకెళ్ళాడు 2 years బ్యాక్. అక్కడ ఏంటంటే మన స్టోరీ డెమో ప్రజెంట్ చేసుకోవచ్చు, మన స్టోరీ నచ్చింది అనుకోండి, అక్కడిదక్కడ ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టేస్తారు. అదొక ఆప్షన్ ఉంది. ఇంకా మా చిన్న చెల్లి అక్టోబర్లో కొన్ని డబ్బులు సేవ్ చేస్తుంది నా కోసం. సో కొంచెం బిజినెస్ స్టార్ట్ చేయడానికి చిన్నపాటి ఇన్కమ్ సోర్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఐడియాస్ అన్ని క్యూరేట్ చేస్తున్నా. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని. అది ఇన్ని ఉన్నాయి. మీ పాత యాంకర్ జాబ్ ఎందుకు రావాలనుకోలే? యాంకర్ జాబ్ కోసం నా కొంచెం హెల్త్ బాగా యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ అన్నీ తిరిగా. చెప్పా నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ. తిరిగా. అందుకే ఇప్పుడు యూట్యూబ్లో నేను ఏం చేస్తున్నా, యాంకరింగ్ చేసుకుంటున్నా సొంతగా, ఏమి యాక్సెప్ట్ చేయలేదని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి పాడ్కాస్ట్ ఇచ్చి నాకు కొన్ని చాలా తెలియని విషయాలను చాలా తెలిసేలా చేసినందుకు. అండ్ నేను ఇంకో చాలా మిస్ అయ్యానని అనిపిస్తుంది. తప్పకుండా నేను మళ్ళీ ఇంకొకసారి మీతో ఇంకో పాడ్కాస్ట్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అదే కాకుండా మీరు మీ లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని, అంటే మీ మాటలు విన్నప్పుడు మంచిగా ఉన్నారు కదా, మంచి జరగాలి అది కోరుకుంటూ, మీ కష్టాలన్నీ తీరిపోవాలని, మంచి ఆఫర్స్లో ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఇదైతే నేను ఇలా ఈ మాట ఎక్కువ అనడం స్టార్ట్ చేశా. ఐఎమ్ మేనిఫెస్టింగ్ పీస్ ఫర్ ఎవ్రీబడి ఇన్ అవర్ కంట్రీ. అంటే ప్రపంచంలో ఉన్న అందరూ ప్రశాంతంగా ఉండాలని. నేను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చేసా, విష్ణుప్రియ భీమినేని. తను కూడా నేను వైబ్రేషన్స్ తీసుకుంటున్నా, తను అలాగే మాట్లాడింది నా ఇంటర్వ్యూ. తన్ని చూసే దాని తర్వాత మీరేనా సేమ్. నేను అదంతా పోవడానికి, నా నెగిటివిటీ పోవడానికి నాకు ఆ వైబ్రేషన్స్ తీసుకుంటా అలా అయింది. థ్యాంక్ యూ, ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సియా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.